ఉదయం ఇంట్లో గడియారం మోగుతుంది. అమ్మ వేడివేడి ఇడ్లీ సాంబార్ తయారుచేస్తోంది. చింటూ మాత్రం మొబైల్లో బేకరీ వీడియోలు చూస్తూ అమ్మా ఇవన్నీ బోర్గా ఉన్నాయి, కేక్ కావాలి అంటాడు. చింటూ బుజ్జి ఇద్దరూ బేకరీ ముందు నిలబడి క్రీమ్ కేక్, పఫ్, డోనట్ చూసి నోరూరుతుంది. చింటూ, ఇదే అస్సల్ లైఫు. బుజ్జి, ఇంటికి ఇవ్వే కావాలి. ఇంట్లో అమ్మ పులిహోర, కూర, పెరుగన్నం పెడుతుంది. చింటూ, ఇది తింటే బేకరీ మిస్సవుతుంది. తాత నవ్వుతూ, ఈ పిల్లలు మారర్రా. నాన్న ఒక ఛాలెంజ్ వేస్తాడు. ఒక వారం బేకరీ ఫుడ్డు, ఇంకో వారం ఇంటి ఆహారం. తర్వాత ఎవరు గెలిచారో చూద్దాం. అందరూ ఒప్పుకుంటారు. రోజు 1 పిల్లలు హ్యాపీ, రోజు 3 పొట్టనొప్పి, రోజు 5 అలసట, మొహం డల్. బుజ్జోకుక్క కూడా కేక్ తిని నిద్రపోతుంది. డాక్టర్ చెబుతాడు, బేకరీ ఫుడ్ అప్పుడప్పుడు ఓకే, కాని ఇంటి ఆహారమే ఆరోగ్యానికి బెస్ట్. చింటూ తల వంచుతాడు. హమ్మా, వంటలు మొదలు. దోశ, సాంబార్, కూరలు, పాయసం. పిల్లల ముఖాల్లో మళ్ళీ ఎనర్జీ. తాత కళ్లకు గంతలు కట్టి, ఏది బేకరీ, ఏది ఇంటి ఆహారం? తాత వెంటనే గుర్తుపడతాడు. అందరూ నవ్వులు. చింటూ, బేకరీ ఫుడ్డు రుచిగా ఉంటుంది, కాని ఇంటి ఆహారం ప్రేమతో ఉంటుంది. అమ్మ కళ్లలో ఆనందం. బేకరీ ఫుడ్ ఆకర్షణ, ఇంటి ఆహారం ఆరోగ్యం మరియు ప్రేమ. అందరూ కలిసి భోజనం చేస్తారు.